నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రకటనలు చేసింది. దానికి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అయితే 2019లో అధికారం కోల్పోవటం, ఆ రాజధాని అంశం వెనక్కి వెళ్ళటం జరిగింది. ఇలాంటి సందర్భంలో అమరావతి రాజధాని అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఒక రకంగా నిర్లక్ష్యం చేసింది అనేది బాగా వినిపించింది. ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామం అక్కడి రైతులను మరింత బాధించేటువంటి అంశంగా మనం చూడాలి. ఉద్దండరాయనిపాలెంలో ఏర్పాటు చేసినటువంటి అమరావతి ముఖ చిత్రం ఏదైతే నమూనా ఉందో, ఆ నమూనాను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడ ఏది కూడా రూపురేఖలు మంచిగా ఉండకుండా దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అంటే అది గత ప్రభుత్వం, అంటే తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఆలోచనతోనే ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. అలాంటి ప్రాంతంలో అమరావతి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించేలా, అమరావతి రాజధానిగా ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఈ ప్రాంత అభివృద్ధికి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో వివరిస్తూ దాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి ముఖ చిత్రానికి సంబంధించినటువంటి నమూనా అదంతా ధ్వంసం చేసి నానా అరాచకం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో అర్థం చేసుకోవాలి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కార్లలో వచ్చి దాన్ని అలా దాడి చేసి వెళ్ళిపోయారట. అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం. ఇలాంటి సందర్భంలో దాన్ని మినియేచర్ కింద అభివర్ణిస్తారు. దాంట్లో అనేక రకాలుగా కొన్ని చిత్రాలను పెట్టారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో రాజధాని కావడం వల్ల ఒకవేళ ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే అది చూసి వెంటనే ఇంపాక్ట్ అయ్యే విధంగా అక్కడ ఉంటుంది. ఇలాంటి క్రమంలో అక్కడ అమరావతి రాజధాని వ్యవహారానికి అంశానికి సంబంధించినటువంటివి అన్నిటినీ ధ్వంసం చేశారు. ఎందుకు ఇంత అవసరం? ఇప్పటికే ఆ ప్రాంతంలో కనీసం ఒక సెక్యూరిటీ అనేది లేదు, ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం పార్టీ అనేక సార్లు ఆరోపిస్తూ వస్తుంది, వైఎస్ఆర్సీపీ కుట్ర పన్నుతుంది, దాన్ని ఎప్పటికైనా ధ్వంసం చేస్తారు, ఈ రకమైనటువంటి అంశంతో వారు గట్టిగా మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటన జరగటం అక్కడ ఉన్నటువంటి రైతులనే కాదు, రాష్ట్ర ప్రజలను విస్మయానికి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశం. ఎంతోమంది రైతులు తమ భూములను అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, అభివృద్ధి కోసం ఇచ్చారు. వారు తినక ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అమరావతి రాజధాని అంశంలో ఇంత నిర్లక్ష్యంగా అలసత్వం వహిస్తుంది అనే దానికి ఇదే పరాకాష్ట అని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి అంశం. చూడండి, ఆ విజువల్స్లో చూస్తే రైతులకి గుండె తరుక్కుపోతుంది. రైతులే కాదు, ఎవరు చూసినా అంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికేమొచ్చింది? దానివల్ల ఎవరికైనా నష్టమా? అంటే రాజకీయంగా ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు, ఇలా ధ్వంసం చేస్తున్నారు అనేది టీడీపీ ఆరోపిస్తుంది. మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించండి ప్రభుత్వం తరపున. రాజధాని ఎవరికైనా ఒకటే, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు దానిపై దృష్టి పెట్టండి అని. కానీ ఏ రోజు కూడా మా గోడు వినకుండా ఇదిగో ఈ రోజున ఇలా చేశారు అనేది, ఎవరు దాడి చేశారనేది విచారణలో తేలేటువంటి అంశం. కానీ తెలుగుదేశం పార్టీ ఆరోపించేది మాత్రం ఖచ్చితంగా దీని వెనుక వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు అనేదైతే వినిపిస్తుంది. ఆ సీసీ కెమెరాలు ఉన్నా కనీసం అక్కడ రికార్డ్ అయ్యేవి, వాటిని బట్టి కేసు ముందుకు వెళ్ళేది. అలాంటి పరిస్థితి కూడా కనిపించట్ల. చక్కగా వాటి రూపురేఖలు, అక్కడ ఉన్నటువంటి నమూనాలు, చిత్రాలు, దానికి సంబంధించి చక్కగా ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ ఎక్కడా కూడా కనిపించకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి.
దీనిపై అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆందోళనకు సిద్ధమవుతుంది. ఎన్నికల తరుణంలో ఈ రకమైనటువంటి ఘటనలు జరగటం ఎంతో బాధాకరం అనేది కూడా వారు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వాదన. ఇదే అంశాన్ని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కుట్ర కానీ వారు చేసినటువంటి ఈ యొక్క దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పుకోక తప్పదు. ఈ ఘటనతో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవటం ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తుంది అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతులు, అలాగే ఆయా పార్టీల నాయకుల్లోనూ ప్రజా సంఘాలు ఏదైతే అమరావతి ఉద్యమంగా అమరావతిని రాజధాని చేయాలి అని నెలల తరబడి చేస్తున్నటువంటి రైతుల ఉద్యమంలో ఇదొక కీలక పాత్ర కాబోతుంది. ఖచ్చితంగా ఉద్దండరాయనిపాలెంలో ఏదైతే జరిగినటువంటి ఈ దాడి ఉందో దానికి సంబంధించి అయితే వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాలి ప్రజలకు అనే డిమాండ్ అయితే చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.